ఒక అద్భుతమైనటువంటి మార్పు భారతదేశంలో ఇప్పుడు సాధించినటువంటి మార్పుకు సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఆత్మనిర్భర్ అనే మోడీ కళలను సాకారం చేస్తూ సెమీకండక్టర్ టెక్నాలజీలో భారీ ముందడుగు వేసిన భారత్ ఈ తరహా టెక్నాలజీ సాధించడం వల్ల భారత్ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే అవకాశం వచ్చింది. అందుకే ఏమిటా టెక్నాలజీ, దానివల్ల మన దేశానికి ఏం ఉపయోగం? ఈ నూతన ఆవిష్కరణను D2M చిప్ అంటారు. దీన్ని భారతీయ కంపెనీలు స్వదేశీ టెక్నాలజీతో రూపొందించారు. సాంఖ్య ల్యాబ్స్, తేజస్ నెట్వర్క్స్ దీన్ని అభివృద్ధి చేసి తయారు చేశాయి. ఇది భారత్కి సెమీకండక్టర్ రంగంలో స్వావలంబన లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది. డైరెక్ట్ టు మొబైల్ D2M బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీ చిప్ అనేది మన మొబైల్ ఫోన్లో టీవీ ఛానల్స్, వీడియోలు, లైవ్ ప్రోగ్రామ్ నేరుగా పంపే ఒక ప్రత్యేకమైన చిప్, సెమీకండక్టర్ ఆధారిత టెక్నాలజీ అనమాట. ఇది ఎలా పనిచేస్తుంది? సాధారణంగా మనం యూట్యూబ్ లాంటి వాటిట్లకే యూట్యూబ్లో ఇతర యాప్లో వీడియోలు చూసేటప్పుడు మొబైల్ ఇంటర్నెట్ డేటా యూనికాస్ట్ ఉపయోగిస్తుంది. కానీ ఒకేసారి ఎక్కువ మంది వీడియోలు చూస్తే నెట్వర్క్ స్పీడ్ తగ్గి నెట్వర్క్ సిగ్నల్ చాలా బాగా బలహీనంగా వచ్చి వీడియో సరిగ్గా కనిపించదు. కానీ ఈ D2M చిప్ ద్వారా ఈ వీడియోలను బ్రాడ్కాస్ట్ టీవీ సిగ్నల్స్ లాగా రూపంలో పంపుతారు. ఇది డేటా వినియోగాన్ని బాగా తగ్గించడమే కాకుండా ఒక వీడియో ఎక్కువ మందికి ఒకేసారి చూపించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ D2M చిప్ పాత మోడల్ ఫోన్ల నుంచి కొత్త ఫోన్ల వరకు పనిచేసే రూపొందించబడింది. 1BC 2025 అనేది ప్రసార రంగానికి సంబంధించిన యూరోప్లో జరుగుతున్న ప్రధాన సమావేశం. ఇది ఈ నెల సెప్టెంబర్ 12-15 వరకు అమ్స్టర్డామ్లో జరిగింది. దీనిలో ప్రసార రంగంలో టెక్నాలజీ మీద చర్చ జరిగే మొబైల్ ఫోన్స్కి మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రసార సంకేతాలు అంటే బ్రాడ్కాస్టింగ్ సిగ్నల్స్ ఇంకా ఎలా అభివృద్ధి చేయాలనే దాని మీద చర్చ జరిగింది. ఈ IBC 2025 భారత్ మన D2M చిప్ను ప్రదర్శించగా ఈ టెక్నాలజీ మీద పలు దేశాలు ఆసక్తి చూపించినాయి. ప్రపంచ ప్రముఖ కంపెనీ క్వాల్కామ్ ఇటువంటి 5G బ్రాడ్కాస్ట్ చిప్ను విడుదల చేస్తామని చెప్పింది. కానీ అది 2028లోకి విడుదల చేయలేమని తేల్చి చెప్పింది. అందువల్ల ఈ D2M చిప్ని భారత్ ఎప్పటికే అభివృద్ధి చేసింది కాబట్టి టెక్నాలజీలో భారత్ ముందడుగు వేసినట్టయింది. ఈ చిప్ని మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్, డాంగిల్స్, DTH సెట్ టాప్ బాక్సులు మరియు హోమ్ గేట్వేల్లో ఉపయోగిస్తారు.